మీరు రైతైతే ఇమ్మీడియేట్‌గా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసేసుకోండి. కాదు, రైతులకి షేర్ చేయండి. ఏ మాత్రం రైతుల మీద అభిమానం ఉన్నా షేర్ చేసేయండి. ఎందుకంటే ఏం పండించాలి? అసలది పండుద్దా? పండదా? సమస్యొస్తే ఎవరిని కలవాలి? విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? చీడపీడలొస్తే ఏం చేయాలి? ఏ రేటుకి అమ్ముకోవాలి? క్రాప్ ఇన్సూరెన్స్ వస్తుందా? రాదా? ఎవరిని అడగాలి? ఇన్సూరెన్స్ అసలు మనమే క్లెయిమ్ చేసుకునే అంటే ఐ మీన్ మనమే ఈ క్రాప్ వగైరా ఉన్నాయి కదండీ! అక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకోవడం. అలాగే మన చుట్టూ ఏ యంత్ర పరికరాలు ఇవి దొరుకుతాయి? ఏదైనా సమస్యొస్తే ఏ ఆఫీసర్ రెస్పాండ్ అవుతాడు? వాతావరణం ఎలా ఉంటుంది? రేపు ఎలా ఉంటుంది? అలాగే ఏఐ అసిస్టెంట్ అంటున్నాం కదండీ! ఏఐ అసిస్టెంట్‌ని కూడా ఇక్కడ పెట్టేశారు. ఇక రైతులకు సంబంధించిన అన్ని వార్తలు, అన్ని సర్వీసెస్ అండి. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సర్వీసెసు, వాతావరణ సమాచారం, ఇక రైతులకు బోలెడన్ని డౌట్లుంటాయి కదండీ! దుక్కి దున్నిన దగ్గర నుంచి ఇక అన్నీ డౌట్లే. బోలెడంత ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే బోలెడంత మరి రైతుకి బోలెడంత సమాచారం కావాలి. బోలెడంత సాయం గూడా కావాలి. ఇవన్నీ మనం చేయలేమండి. మీరు నేను చేయలేను. కానీ ఇదిగో ఏపీఏఐఎంఎస్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ 2.0 అని కొట్టండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోయి దయచేసి చాలా చెత్త యాప్‌లన్నీ మన ఫోన్‌లో ఉన్నాయి. ఐ మీన్ రైతులు అనుకున్న వాళ్ళు డౌన్‌లోడ్ చేసేసుకోండి. నేను రైతు కాకపోయినా గానీ మీ నాన్నగారో, బాబాయ్ గారో, పెదనాన్నగారో ఖచ్చితంగా రైతు అయి ఉంటారు కదా! మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని చెప్పొచ్చు. సో, వాళ్ళకి సమాచారం ఇవ్వచ్చు. ఇక్కడేం లేదండి. మీ అంతట మీరే లాగిన్ అయిపోవచ్చు. కావాలంటే విలేజ్‌లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు కదా! ఆయన సాయం చేస్తాడు. ఇంకా ఏదైనా సమస్యలుంటాయి. సో, మరి ఇంత మంచి యాప్‌ని ఎందుకు ఇప్పటికిప్పుడు డౌన్‌లోడ్ చేసుకోమన్నాను అంటే, నెక్స్ట్ విడతల్లో ప్రభుత్వం అందించే సాయం ఏదైనా కానీ ఆగిపోవచ్చు అంటున్నారు. ఇంకా 25% ఈ క్రాప్‌లో నమోదవ్వట్లేదండి వీళ్ళందరూ కూడా. రేపు తర్వాత వెంటనే ధాన్యం తీసుకెళ్ళినా, ఇంకోటి తీసుకెళ్ళినా తీసుకోరు. ఎందుకంటే మీది ఈ క్రాప్‌లో లేదంటారు. సో, ఇక్కడ మీరే ఈ క్రాప్‌లో నమోదు చేసేసుకోవచ్చు. ఇదొక్కటే కాదండి. ఇప్పుడు చెప్పాను కదా! అన్నీ విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట పండేసిన తర్వాత పంటకి మంచి మద్దతు ధర ఎక్కడుంది? ఎవరికి అమ్ముకోవాలి? ఎలా అమ్ముకోవాలి? వరకు కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇదేదో ప్రమోషన్ అనుకున్నారు. దయచేసి ప్రమోషన్ కాదు. రైతులకు సంబంధించి మంచి సమాచారం మనం ఎలాగో షేర్ చేసుకుంటున్నాం కదా! అలాగే భావించండి. అన్యథా భావించొద్దు. దయచేసి ఆ రైతులకి షేర్ చేయండి. ఎవరికీ షేర్ చేయడానికి మనసొప్పదు కొంతమందికి. కనీసం మీరు జస్ట్ ఒక లైక్ అలా ఇస్తే చాలండి. రైతులకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు వీడి అల్గారిథం ఎలా ఉంటుంది అనేది. సో, మరి ఇలాంటి మంచి సమాచారం, ప్రభుత్వం అందిస్తున్న మంచి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మీరు పొందేయాలి అనుకుంటే ఇంకా ఏం వెతుక్కోక్కర్లేదు. పరమ చెత్త అకౌంట్లు ఏవేవో ఫాలో అవుతూ ఉంటారు. ఇదిగో మంచి సమాచారం అనేసరికి ఎందుకో మనసొప్పదు. ఫాలో అయిపోండి అంతే. మంచే జరుగుతుంది కాబట్టి